కోరిక తీరిన తరువాత ఇంద్రుడు ఆశ్రమం నుండి ప్రయత్నించుచున్నాడు. అప్పుడే వచ్చిన ముని వాణ్ణి పట్టుకొని నీవెవడవని అడిగాడు. నేను ఇంద్రుడిని అని ఇంద్రుడు సమాధానం చెప్పాడు. మిత్రవిందుడును జరిగిన దాన్ని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకమునే ఉండమని శపించాడు. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించాడు. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచ్చట తపము ఆచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమైపోయినది. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచ్చట నునుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచ్చట గుహలో ఉండి అచ్చట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచున్నాడు. అతడట్లు 12 సంవత్సరాలు గడిపాడు. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి